అందుకే నిఖిత ఎలిమినేట్ అయిపోయింది. కొన్ని విషయాల్లో ఆ అమ్మాయిని అంటే నా వీడియోలో కూడా కొంచెం నెగిటివ్గా చేసినప్పుడు నెగిటివ్గా మాట్లాడాను. కానీ వెళ్ళిపోతుంటే అబ్బా ఒక స్ట్రాంగ్ ఫైటర్ వెళ్ళిపోతుందిరా, ఏ పాయింట్ ఉన్నా కానీ టాప్ 1లో ఉన్న తనూజ ఉందని తెలిసి కూడా వచ్చి తనతో గొడవలు పట్టమంటే ఇట్స్ నాట్ ఈజీ. టాప్లో ఉన్నోళ్ళతోనే గొడవ పెట్టుకొని ఇన్ని వీక్స్ సర్వే అయిందంటే చాలా గ్రేట్. వైల్డ్ కార్డ్స్ అదే 5 స్టోన్స్ వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయినా కానీ ఆ హౌస్లో ఉండి అందరితో మంచిగా ఉండి గేమ్స్ ఆడి తన ఫైట్ ఇచ్చి నామినేషన్స్ అప్పుడు గొడవ పడి తన డిఫెన్స్ చేసుకునే విధానం, గేమ్స్ ఆడే విధానం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో నాకు ఇవన్నిట్లో గేమర్ క్వాలిటీ, ఆ మెచ్యూరిటీ లెవెల్ చాలా ఇష్టం దివ్యాలో. అంటే కొన్ని టైమ్స్లో నెగిటివ్గా అది నేను మాట్లాడాను, అంటే నెగిటివ్ అంటే ఆ పాయింట్స్ ఉన్నదాన్ని బట్టి మాట్లాడాను. తనుజ విషయంలో గొడవ అయినప్పుడు కానీ ఇంకా తనలో ఏంటి అంటే ఒక్కటి మైనస్ ఏముంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అబ్బా నేను మాట్లాడేది కరెక్టు, నేను చేసేది కరెక్టు, అవతలని మనం డల్ చేయాలి, మన పాయింట్స్తో హైప్ చేయాలి అనేది కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. మొన్న రీతు కూడా అన్నది నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని. నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఈరోజు బయటకు వచ్చింది, లేకపోతే ఆ అమ్మాయి బయటికి వెళ్ళాల్సిన అమ్మాయి అయితే కాదు. హౌస్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అందరితో కలిసిపోయి ఉంటుంది, గొడవలు అప్పుడు గొడవలు, కొట్టుకోవడం అప్పుడు కొట్టుకోవడం, ఇంకా గేమ్స్ ఏమన్నా పెడితే అవి ఆడుతుంది. అన్నిట్లో పర్ఫెక్ట్, ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తే అది తన వర్కౌట్ చేసింది. అన్నిట్లో తను ముందుంటే 100% ఇవ్వడానికి ట్రై చేసింది, ఇచ్చింది కూడా. హౌస్లో కూడా అలాగే బాండింగ్ పెట్టుకొని అందరితో మంచిగానే ఉంది. తనూజతో చిన్న చిన్న పొసెసివ్నెస్ తప్ప మిగతా అన్నీ ఓకే అనిపించింది నాకైతే. సో హౌస్లో ఉండాల్సిన కంటెస్టెంట్ కానీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో మనం ఇంకేం చేయలేము. అది కొంచెం ఓవర్ యాటిట్యూడ్, అదే ఓవర్గా కాన్ఫిడెంట్ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుండేది, తను టాప్ 5లో ఉండేది.